श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। ధర్మార్థ సమన్వయం లేని కామప్రవృత్తి చెట్టు కొమ్మ యొక్క చివర పడుకున్న వాడితో సమానం, కింద పడిపోతాడు. అర్ధకామములను ధర్మంతో ముడివేసుకోవాలి, లేకపోతే నీ జీవిత ప్రయోజనమును నువ్వు సాధించలేవు అని రాముడు చెప్పడం వెనకాతల ఉన్న ప్రయోజనం కూడా ఇదే. ఎప్పుడూ కూడా మనిషి దీన్ని మర్చిపోకుండా విభాగం చేసుకుంటూ ఉండాలి. అందుకే మనుష్య జీవితాన్ని అసలు వేదం అంత గొప్పగా విభాగం చేసేసింది. బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది జీవితాంతం పనికి రావాలి. గృహస్థాశ్రమంలో ఉన్నది సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకోవడానికి ఉండాలి తప్ప అనుభవించేవన్నీ సుఖాలు అనుకోవడానికి గృహస్థాశ్రమం కాదు. ఒక సుఖం అనుభవించారు, చాలా సుఖంగా అనిపించింది, నిజంగా చెప్పిది సుఖమా? ఏది మళ్ళీ అనుభవించి ఇంకో మాట అనుభవించు. నాలుగో మాట ఏమంటుంది? అబ్బా ఏ మళ్ళీ నీ చికాకు, ఇదేం పెద్ద సుఖం అనిపిస్తుంది, మొహం వచ్చేస్తుంది. తినండి ఒకసారి చక్కెర పొంగలి మీకు ఇష్టమని, మళ్ళీ మారు వేయించుకోండి, నాలుగో మాట తింటారా? ఇక తినలేరు. కాంచిక ధియా అంటారు శంకరాచార్యులు. ఇంకో ముద్ద తినాలంటే నిమ్మకాయ ముక్క నోట్లో పెట్టుకోవాలి, లేకపోతే తినలేరు. తప్పు చక్కెర పొంగల్దా మనసుదా? చక్కెర పొంగలిది సుఖం అయితే ఒకటో మాట ఇచ్చిన సుఖం నాలుగో మాట ఎందుకు ఇవ్వలేదు? అంటే సుఖము వస్తువు యందు లేదు, మనసు యందు ఉంది. ఏది సుఖమని కాసేపు అంటుందో దాన్ని దుఃఖం అని తర్వాత అంటుంది. సుఖము దుఃఖము అని పేర్లు మారుస్తూ ఉంటుంది, కా అలాగే ఉంటుంది, సు దూ మారుతుంటాయి. అది మనసు యొక్క ప్రజ్ఞ. కాబట్టి సంసారమునందు ఉండేది ఎందుకంటే ఇవన్నీ సుఖాలా అన్నది గమనిస్తూ ఉండాలి. ఇవి కావు సుఖాలు. ఏది సుఖం? ఏది ఈశ్వర పాదారవింద సంసేవనము చేత ఆనందం కలుగుతుందో అది సుఖం. ఈశ్వర సేవ వైపుకి మళ్ళీ అది శాశ్వతమైన ఆనందము అని గుర్తెరగడానికి ఇవి తాత్కాలిక సుఖములు, ఇవి నిజమైన సుఖములు కావు అని మీరు తెలుసుకోవడానికి, సుఖం అనుభవించి ఈ సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకుని వైరాగ్యం పొందడానికి మీకు పనికొస్తుంది. వైరాగ్యం అన్న మాట నేను అన్నానని మళ్ళీ ఏముందండి అన్నది అలా ఆ వైరాగ్యం అని మీరు అనుకోకండి. ఎందుకో తెలుసా? మళ్ళీ వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కొడుకు దెబ్బలాడాడని కాశీ వెళ్ళే వైరాగ్యం. ఎందుకు వెళ్ళాడు కాశీ అంటే ఆయన ఏం భక్తి బూడిదైపోయి వెళ్ళిన వాడు ఏం కాదు. కొడుకు దెబ్బలాడాడని కాశీ పోయాడు వారం రోజులు. ఓ వారం పోయాక మీ అబ్బాయి హాస్పిటల్లో కనబడ్డాడండి, మరి ఎందుకు వచ్చాడో తెలియదు, ఏమిటో కుంటున్నాడు అంటాడు ఎవడో ఒక ఆయన. రిజర్వేషన్ లేకపోయినా వచ్చేస్తాడు మళ్ళీ. అది వైరాగ్యం కాదు, ఇంకో వైరాగ్యం ఉంటుంది. ఆ వైరాగ్యం వచ్చిన వాడు ఎక్కడున్నాడు అన్నది మీకు అనవసరం. ఆయన ఏ బట్ట కట్టుకున్నాడో కూడా మీకు అనవసరం. ఆయన కాషాయం కట్టుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఆయన ఏం కట్టుకోక్కర్లేదు. ఆయన ఎక్కడున్నా వైరాగ్యంతో ఉంటాడు. ఆయన గాలిలా ఉంటాడు. గాలి ఇగో ఈ మల్లెపూల దండ మించి వస్తుంది, సువాసన వస్తుంది. ఆ గాలి ఇలా వస్తూ ఉంటుంది, సువాసన వస్తుంది. అదేం పొంగిపోదు, ఆ గాలి అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ కొంచెం అశుద్ధం కనబడుతుంది, దాని మించి వెళుతుంది. అదేం బెంగెట్టుకోదు, వెళ్ళిపోతుంది. దుర్వాసనని మనం ముక్కు మూసుకుంటాం, అది అలాగే ఉంటుంది. ఆ గాలే కొంచెం ముందుకెడుతుంది. కుళ్ళిపోయిన కుక్క కళేబరం మీదకి ఎడుతుంది, ఆ వాసనని దాంతో కలుస్తుంది, ఏం బెంగెట్టుకోదు, ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తులసి దళాలు పోసి ఉంటాయి, దాని మించి పెడుతుంది. ఇది అశుద్ధమని బెంగెట్టుకోదు, ఇది మల్లెపువ్వు అని పొంగిపోదు. మల్లెపువ్వు మించి వచ్చిందని నువ్వు పొంగిపోయావు, కుక్క కళేబరం మించి వచ్చిందని నువ్వు కుంగిపోయావు. దానికి పొంగు లేదు, కుంగు లేదు.
పొంగు లేక కుంగు లేక వస్తున్న సంఘటనలన్నింటికీ సాక్షిగా ఉంటూ తాను లోపల కదలకుండా నిలబడిన వాడెవరో వాడు ఏ బట్ట కట్టినా సన్యాసి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి అది మొదటే వస్తే బట్ట మార్చుకున్నవాడు అదృష్టవంతుడు. సరే, అది వేరు విషయం. కాబట్టి కానీ నా మనవి ఏమిటంటే, గృహస్థాశ్రమం దేనికి అంటే ఇది తెలుసుకోవడానికి తప్ప ఇక వ్యామోహానికి అర్థం లేకుండా కొడుకు అయిపోయింది, కోడలు వచ్చేసింది, కూతురు అయిపోయింది, అల్లుడు వచ్చేసాడు, మనవలు వచ్చేసారు, ముని మనవలు వచ్చేసారు, ఇంకెంతమంది, ఎన్ని చూస్తావు, ఎన్ని తరాలు చూస్తావు? అలా వస్తారు. అది ప్రజోత్పత్తి. ఇవాళ నువ్వు కూర్చున్నావు పెళ్లిపేటల మీద, రేపు నీ కొడుకు పెళ్లి కొడుకు, ఆ తర్వాత నీ మనవడు పెళ్లి కొడుకు. ఒక్కొక్కడు వస్తాడు, పదవీ విరమణ చేసేస్తాడు, ఇంకోటి ఆ పదవిలోకి వెళ్తుంటాడు కదా. అలా సీటదే, కానీ వ్యక్తులు మారిపోతూ ఉంటారు. ఎన్ని చూస్తావు, ఏమిటి చేస్తావు చూసి? ఇది ఇలా ఉంటుంది లోకం యొక్క పరిణామం. కానీ మారుతున్నవి ఇవన్నీ. ఇవి మారిపోతోంది, ముడతలు పడిపోతోంది. కానీ మారనిది ఒకటి ఉంది, అది లోపల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గమనిస్తూ అలాగే ఉంది, అది మారట్లేదు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తదా సర్వా స్వవస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమామహిమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఆ లోపలి వస్తువు నువ్వు అన్న సత్యం యొక్క అనుభవంలోకి వచ్చే ప్రయత్నం చెయ్యాలి. దీనికి ఒక స్థితి వచ్చిన తర్వాత సాక్షి మాత్రంగా ఉంటాడు. భార్యతో కలిసి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఇవన్నీ చాలు, ఇచ్చిశాంత తాళం చెవులు. ఇంకా ఎన్నాళ్ళు ఎన్ఎస్సి సర్టిఫికెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇంట్రెస్ట్లు, పెన్షను, ఈ దిక్కుమాలిన గోల ఎన్నాళ్ళు ఉండదు. ఈ శరీరం పడిపోతుంది. ఏదో పెట్టింది కోడలు తిను చాలు, కడుపు నిండిందా లేదా చాలు, పడుకో, అయిపోయింది. ఈశ్వరుడి గురించి ఆలోచన చేస్తుంటాడు, భార్యతో కలిసి ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అసలు అలా కూడా ఉండాలని లేదు. ఇంకా నాకు చాలా వైరాగ్యం వచ్చేసింది అనుకోండి ఆ వ్యక్తికి, ఆయన ఏం చేస్తాడు? బట్ట మార్చేస్తాడు. అంటే ఇక ఇది దీనికి ఆకలేస్తే దగ్గొస్తే మందేసినట్టు, దగ్గు వస్తే మందేసుకునేటప్పుడు మందు ఈ రుచి ఉండేది పెట్టండి అని అడగరు కదా, ఏం హోటల్ కాదుగా, డాక్టర్ గారు రాసిన మందు. అలా దీనికి ఆకలేస్తే 4 ఇళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. దున్నపోతులా ఉన్నావు, ఏ పని చేసుకోలేవు అంటే ఓ నవ్వు నవ్వుతాడు. ఏదో కబలం చేతిలో పడింది, అన్నీ కలుపుకుని కడుపు నిండే వరకు తింటాడు, వదిలేస్తాడు. నేను ఒకప్పుడు ఒక మహానుభావుని చూశాను భీమునిపట్నంలో. ఆయన కొండమించి వస్తారండి, ఆయనకు ఆకలేస్తే అన్నారు. నేను ఆయన గురించి ఎదురు చూస్తున్నాను. ఆయన ఆవులు తాగేసి విడిచిపెట్టేసేంత వరకు చూశారు కుడితి కుండలో. వదిలిపెట్టేసిన తర్వాత కింద పిండి మిగిలింది. ఆ పిండి ఆయన కొద్దిగా పుచ్చుకుని అక్కడ మంచినీళ్ళు ఉంటే ఆ నీళ్లు తాగి ఆయన పళ్ళి పైకి వెళ్ళిపోతుంటే, అదృష్టవశాత్తు ఆయన ఆ రోజున నాతో మాట్లాడారు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి మహానుభావులు అంత సాక్షిగా ఉంటారు. ఈ శరీరం గురించి వాళ్ళకి ఏమి పట్టింపు లేని స్థితిలో ఉంటారు. అలా ఉండి ఉండి పడగొట్టేస్తారు, అది పడిపోతుంది. తాను లోపల ఉన్న వస్తువుగా మిగిలిపోతాడు. అది సన్యాసాశ్రమం. ఆ చిట్ట చివరి ఆశ్రమాన్ని పొందడానికి ఇవి గెలిచి వెళ్ళమంటారు. అందుకని బ్రహ్మచర్యంలో పొందినటువంటి జ్ఞానం చిట్ట చివర పండించడానికి పనికొస్తుంది. అపశా షడ్రిపూన్ జిత్వా భార్యాన్ పుత్రే నివేశ్యచ. అంత గొప్పదండి సనాతన ధర్మం. 85 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, భార్యని మాత్రం నేను ఇంకా నాకు వైరాగ్యం వచ్చింది నేను వెళ్ళిపోతున్నానని విడిచిపెట్టే అధికారం పురుషుడికి లేదు. భార్యాన్ పుత్రే నివేశ్యచ, కొడుకు దగ్గరికి తీసుకెళ్ళి, ఒరే నాకు ఇక పూర్ణ వైరాగ్యం వచ్చింది, నేను మీకు బరువు అవుతాను, మీరు నన్ను భరించడం కష్టంగా ఉంటుంది, నా ప్రవర్తన అదోలో అనిపిస్తుంది మీకు, కాబట్టి నేను ఎక్కడో ఏ గుహలోనో చెట్టు తొర్ర, శంకర భగవత్పాదులు అంటారు చెట్టు తొర్రలున్నాయి, పర్వత గుహలున్నాయి, ఇంకా నీకు ఆవాసం ఏమిటి? ఆ చేతి కింద చెయ్యి పెట్టుకుని కౌపీనం పెట్టుకుని పడుకున్నవాడెవడో, కరతల భిక్ష స్వీకరించిన వాడెవడో వాడు కదా మహదైశ్వర్యవంతుడు అంటారు. కాబట్టి ఆ స్థితిని పొందే ముందు భార్యాన్ పుత్రే నివేశ్యచ, భార్యని పుత్రుల దగ్గర విడిచిపెట్టి వానప్రస్థంలో తపసా షడ్రిపూన్ జిత్వా, తపస్సు చేత 6 శత్రువుల్ని జయించి తర్వాత తాను సన్యాసాశ్రమం స్వీకరించవలసి ఉంటుంది. అయితే కొంతమంది అసలు వివాహమే చేసుకోకుండా ఆ సన్యాసం స్వీకరించినటువంటి వారు ఉంటారు. శంకర భగవత్పాదాచార్య స్వామి ఆ కోవలోకి వచ్చిన వారే, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఆ కోవలోకి వచ్చిన వారే. మహానుభావుడు, శతాధిక వయస్సు ఆయన ఉపాధి పొందింది. కానీ
వారు వివాహం చేసుకున్నవారు కాదు, బ్రహ్మచర్యం నుంచి అందులో కంచి పీఠానికి బ్రహ్మచర్యం నుంచి పీఠాధిపత్యం. అలాగే ప్రస్తుత శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు మహానుభావుడు, ఆయన బ్రహ్మచర్యం నుంచి సన్యసించిన వారు. వాళ్ళు కారణజన్ములు, వాళ్ళతో మిగిలిన వాళ్ళు పోల్చుకుని చేయడం కుదరదు. కొంతమంది కారణజన్ములు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. నువ్వు ఎక్కడ దాక్కున్నా లక్ష్మణుడు చీల్చేస్తాడు ఆ గుహని. కాబట్టి బలవంతుడైన వాడితో వైరం పెట్టుకొని బ్రతకగలనని నువ్వు అనుకోకు, కానీ బలహీనుడైన వాడితో వైరం పెట్టుకొని బలవంతుడైన వాడు ఎక్కడైనా ఉండగలడు. ఎందుకని బలహీనుడు ఏం చేస్తాడు అన్న ధైర్యంతో ఉంటాడు. నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నావంటే నీకన్నా బలహీనులైన వాళ్ళని దగ్గర పెట్టుకుని వీళ్ళ మాటలు విని క్షేమంగా ఉంటానంటున్నావు. స్వయం ప్రభాబిలంలో నీకన్నా బలవంతుడైన వాడి పని మీద బయలుదేరాడని మర్చిపోతున్నావు. ఆయన పని మధ్యలో వదిలేయడం ఆయన కోపానికి కారణం. నీ బతుకు ఏమవుతుందో మర్చిపోతున్నావు. ఎంత పెద్ద మాట అండి, ఎంత గొప్ప విశ్లేషణ అండి అసలు. అందుకే శ్రీరామాయణం బాగా చదవడం అలవాటైతే, శ్రీరామాయణ శ్లోకాల్ని బాగా అర్థం చేసుకోవడం అలవాటైన వాళ్ళు, నేను ఎందరో పెద్దల్ని చూశాను. నేను అటువంటి అధికారిని ఒక ఐఏఎస్ అధికారి నాకు తెలుసు, పేర్లు చెప్పడం బాగుండదు. వాళ్ళ విశ్లేషణ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు ఒక నోట్ ఫైల్ మీద రాసే నోటింగు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎవ్వరూ ఊహించినటువంటి ఆలోచన సరళి వారి యందు ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ బుద్ధికి అటువంటి గాయత్రి ప్రచోదనం కూడా ఉంటుందండి. ఎందుకంటే శ్రీరామాయణం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రం అందరూ చేయడానికి అర్హులు కాకపోవచ్చు. గాయత్రి మంత్రం 24 బీజాక్షరాలతో ఉంటుంది. 24 బీజాక్షరాలే గాయత్రికి. 24 బీజాక్షరాలకి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత. మరి 24 బీజాక్షరాలతో ఉన్న గాయత్రిని నియమంతో చేసినటువంటి వాడికి బుద్ధి వైభవం ఎందుకు రాదు? వచ్చి తీరుతుంది. మరి గాయత్రి వైభవాన్ని పొందాలి అంటే శ్రీరామాయణాన్ని చదివితే చాలు. ఎందుకని శ్రీరామాయణం ప్రతి ఒక్క అక్షరానికి 1000 శ్లోకాలుగా వ్యాఖ్యానం, 24 బీజాక్షరాలకి వ్యాఖ్యానం, 24,000 శ్లోకాల శ్రీరామాయణం. శ్రీరామాయణం చెప్పడం అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానము చేసినట్టే లెక్కంతే. రామాయణం చదువుకుంటున్నావు అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానములను చదువుకుంటున్నావు అని గుర్తు. కాబట్టి అది ఏం చేస్తుంది? బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది. కాబట్టి రామాయణం పిల్లలు వినండి, పెద్దవాళ్ళు వినండి, ఎవరు వినండి, వాళ్ళ బుద్ధికి ప్రచోదనం ఇస్తుంది. ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది. అది బుద్ధి మీద పనిచేసేటటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి మహామంత్రం శ్రీరామాయణం అనేటటువంటిది. ఒక మహామంత్రమే అనుకోవచ్చు మీరు, అంత గొప్ప కలిగినది. అందుకే అందులో శ్లోకాలు అంత శక్తివంతంగా ఉంటాయి. ప్రత్యేకించి నేను మీతో మనవి చేశాను, శ్రీరామాయణంలో కొందరు వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలు అత్యద్భుతంగా ఉంటాయి. వాటిని మీరు విడిచిపెట్టకూడదు. వారు మాట్లాడుతున్నారంటే ప్రతి శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి. ఎందుకంటే అంత వైభవంతో ఉంటాయి. ఒక గురువు గారి మాటకు అంత గొప్పతనం ఎక్కడొస్తుంది? ఆయన బుద్ధి ప్రచోదన శక్తి వల్ల కదండి ఆ మాటకంత విలువ వచ్చింది. అయినప్పుడు ఒక హనుమ లాంటి వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఆ మాట ఎంత గొప్పదై ఉంటుంది మీరు ఆలోచించండి. దాన్ని మీరు కేవలం కాకతాళీయంగా ఏదో మత్తు సాహిత్యం జరిగినట్టు ఇలా శ్లోకాన్ని ఎలా తిప్పుతారు? బాగా చదవాలి. ఏవో పనికి మాలినవి కొన్ని మాటలు ఉండొచ్చు. పనికి మాలినవి అంటే నా ఉద్దేశంలో రామాయణంలో అలా ఉంటాయి అని కాదు. మీరంత శ్రద్ధగా దాన్ని విడిచిపెట్టిన రావణుడి ప్రసంగం ఉందనుకోండి, చాలా శ్రద్ధగా చదువుకోకపోతే పెద్ద దానివల్ల మీకు ఏదో ప్రమాదం వచ్చేసింది అని అనుకోక్కర్లేదు. కానీ హనుమ వంటి మహాపురుషులు మాట్లాడే మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవలసి ఉంటుంది. మీరు చదువుకోవాలి, మీరు చదువుకుని మీరు అనుభవించాలి. మీరు అనుభవిస్తే ఏమవుతుందంటే మీరు తరువాతి తరాలని ఉద్ధరించగలుగుతారు. ఎందుచేత అంటే అసలు నిజానికి పిల్లలకి బాగా తలలోకి ఎక్కేది ఎప్పుడో తెలుసా అండి? నేను మీతో యథార్థం చెప్తున్నాను, అక్రాస్ ది డైనింగ్ టేబుల్ నేను నిజం చెప్తున్నాను మీతో. అందుకే గృహస్థు ఎప్పుడూ బిడ్డలతోటే భోజనం చేయాలి. బిడ్డలతో భోజనం చేస్తూ మీరు అకస్మాత్తుగా ఏదో సందర్భంలో మీ ప్రయత్నం అక్కర్లేకుండా రామాయణం గుర్తొస్తూనే ఉంటుంది మీకు. మీరు రామాయణం గురించి చెప్తూ భోజనం చేశారనుకోండి, ఉపనిషత్ పారాయణం చేస్తూ భోజనం చేసినట్టే. అన్నం తింటూ అది వింటూ తిన్నవాడికి 6వ వంతు మనసదై కూర్చుంటుంది రామాయణం. మీరు ఏది మాట్లాడుతున్నారో అది మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు ఏది చూస్తూ తింటున్నారో అది కూడా మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది.
చంటి పిల్లాడికి చాలా క్రూరమైనటువంటి సన్నివేశాలతో ఉన్నది మీరు చూస్తూ పాలిచ్చారనుకోండి, వాడు ఒక ఘాతకుడుగా తయారవుతాడు. కాబట్టి నేను అస్తస్తమానం మళ్ళీ ఏదో దాని పేరు ఎత్తుతుండడం ఎందుకు, ఈయనకి ఇదో పెద్ద క్రోధంలా ఉంది వాటి మీద అనుకుంటారు. కాబట్టి నాకేం క్రోధం ఎందుకండి, నాకేం క్రోధం కాదు. కాకపోతే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ వస్తువు తప్పు ఎప్పుడు ఉండదని చెప్తుంటాను నేను. వస్తువుగా తప్పే ఉందండి, తప్పేం లేదు. ఒక యానిమల్ ప్లానెట్లో మీరు చూడలేనటువంటి అద్భుతమైన విషయాల్ని నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఎక్కడో ఇప్పుడు జరిగినటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని మీరు ఇప్పుడే చూడొచ్చు. ఆ ప్రయోజనాన్ని మీరు పుచ్చుకోవచ్చు. అది వస్తువు దోషం అని మీరు ఎప్పుడు అనకూడదు. వస్తువుని సక్రమంగా వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసి కొన్ని కోట్ల మందిని పాడు చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి కార్యక్రమాన్ని మీరు విమర్శించవలసి ఉంటుంది తప్ప, మీ క్రోధము వస్తువుల పట్ల వెళ్ళిపోతే అది మీ పతనానికి దారితీస్తుంది. అందుకే యుక్తాయుక్త విచక్షణతో అనాలి తప్ప ఆ విచక్షణ విడిచిపెట్టి అనకూడదు. అందుకని నేను దీనికి వ్యతిరేకం కాదు. నేను అలా ఎప్పుడు టీవీకి కోటేశ్వరారు వ్యతిరేకమో అని అనకండి. నేను అలా కాదు, నేను చూస్తాను టీవీ. కాకపోతే బీ సెలెక్టివ్ కదా, అంతకన్నా అక్కర్లేదు దాని గురించి. కాబట్టి స్వామి హనుమంటారు, స్మరంత పుత్రనారాణం నిత్యోద్విగ్నా బుభుక్షితా ఖేదిత దుఃఖశయ్యాభి త్వాం కరిష్యంతి పృష్ఠతః. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? చక్కగా తింటారు, పనేముంది, చక్కగా తినేస్తారు, తినేసి పడుకుంటారు. మరి ఏం చేయాలి? ఇంకా వ్యవహారం ఏముంది? లేచి ఏం చేయాలిరా ఇప్పుడు నేను అంటాడు. ఒకటి చూడండి, లేవడం, అలా పడుకుని ఉంటాడు. పడుకుంటే ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే ఏం మాట్లాడాలి? మా ఆవిడ ఏం చేస్తుందో అని ఒకటి మొదలెడతాడు. ఇక నే బయలుదేరేటప్పటికి వాడు ఎంసెట్కి వెళ్తున్నాడు, పాపం ఏమైందో అని వీడంటాడు. ఆఖరికి ఏం చేస్తారో తెలుసా? అంగదా వీళ్ళందరూ కలిసి, ఇగో ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, లేకపోతే ఏమో సీతమ్మ జాడ దొరికి ఉండేదేమో, మనందరం కుటుంబాలతో ఉందేమో అని మొదలుపెట్టి, రెండో కోణం మొదలుపెట్టి త్వాం కరిష్యంతి పృష్ఠతః, నిన్నొక్కడిని చేసి వెనక్కి తోసేస్తారు, నీదే తప్పంటారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకు. వీళ్ళందరినీ నువ్వు రక్షించేమనగాండంటాడు. స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతే బతకగలం అనుకుంటున్నావా? క్రైసిస్ హ్యాండ్లింగ్ అంటారు చూసారా, ఒక సమస్యని అంత విశ్లేషణాత్మకంగా మాట్లాడగలగడం. అది చాలా చిన్న విషయంలా కనిపించవచ్చు, ఒక్కడికే ఈ బుద్ధి ప్రచోదనం, మిగిలిన వాళ్ళకి లేదు. ఆయన ఒక్కడే ఇలా మాట్లాడగలుగుతున్నాడు. చూడండి ఆయన బుద్ధి వైభవం ఎంత గొప్పగా ఉంటుందో మహానుభావుడిది. కాబట్టి ఖేదిత దుఃఖశయ్యాభి త్వాం కరిష్యంతి పృష్ఠతః. నీవు వీళ్ళని నమ్మి ఎక్కడో మనం స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతే హాయిగా ఉంటామన్న మాట నువ్వు అనవద్దు. సత్వం హీనః సుహృద్భిశ్చ హితకామైశ్చ బంధుభిః తృణాదపి భృశోద్విగ్నః స్పందమానాత్ భవిష్యసి. వీళ్ళందరూ నిన్ను వ్యతిరేకించేస్తారు కదా ఒక రోజున. వీళ్ళందరూ ఏం మొదలెడతారంటే, పోన్లేరా ఏదో ఒకటి కిష్కిందకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు? వెళ్ళిపోగానే సుగ్రీవుడిలో పట్టేసుకోడు. ముందు కిష్కిందలాగా వెళ్ళగానే మన ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోసారి భార్య బిడ్డలను చూసి ఎలా ఉన్నారో కనుక్కుని ప్రభు తప్పు అయిపోయింది, అంగదుడు ఇలా అన్నాడు ఆ రోజున, మా బుద్ధి గడ్డి తిని వెళ్ళిపోయాం, ప్రభువాజ్ఞ మేమేం చెయ్యం, మాకు అప్పటికి యవ్వరాజు ఆయనే కదా ఎదురుగుండా ఉన్నవాడు, ధిక్కరించలేం, వెళ్ళాం, క్షమించినా మీరే, మమ్మల్ని చంపేసినా మీరే, మీరు ఏం చేసినా మేము సిద్ధమని కాళ్ళ మీద పడిపోదాం. ఇంతమందిని వెళ్ళి పడిపోతే ఏమో రక్షిస్తాడు, మహా అయితే ఖైదులో బారేస్తాడు, కనపడుతుంటారుగా పెళ్ళం పిల్లలు అని వీళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు నీ పని ఏమవుతుందో తెలుసా? వీళ్ళల్లో ఎవడు బయటికి వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి ఎడతాడో జాడ చెప్పాక వీళ్ళందరూ వెళ్ళి క్షమాభిక్ష పొందితే నేను ఒక్కడే మిగులుతానేమోనని నీలో భయము ఉద్విగ్నమై గడ్డి పరక కదిలినా అడిగిపోవడం మొదలవుతుంది. ఇప్పుడు ఎక్కడ మొదలైంది? సుగ్రీవుడు చంపుతాడేమో అని మొదలుపెట్టిన భయం గడ్డి పరక కదిలినా భయపడే స్థితికి వస్తావు. అది నువ్వు చేసే నిర్ణయానికి అంతిమ పర్యవసానం. కాబట్టి నువ్వు ఆ స్థితిని తెచ్చుకోవద్దు. అస్మాభిస్తు గతం సార్థం వినీతవ వదుపస్థితం అనుపూర్వ్యాత్తు సుగ్రీవో రాజ్యేత్వాం స్థాపయిష్యతి. చక్కగా మనం ఈ కార్యాన్ని పూర్తి చేసి మనం చెయ్యగలిగిన అన్వేషణ చేసి వెనక్కి వెళ్ళిపోయి, మేమిలా స్వయంప్రభా బిలంలో చిక్కుపడిపోయాం, ఈ కారణం చేత సీతమ్మ జాడ తెలియలేదు, కాలం ఎందుకని దాటిపోయింది అని మనం చెప్తే ఒక్కనాటికి సుగ్రీవుడు మనని చంపడు.
చంపడమే ప్రధానంగా చంపడం లక్ష్యంగా ఉన్నవాడు కాదు, యుక్తాయుక్త విచక్షణ కలిగిన వాడు ప్రభువు. వీళ్ళు ఎందుకని నెల దాటిపోయాక తిరిగి వచ్చారు అన్నది ఆలోచిస్తాడు. దాహంతో ఆకలితో వెళ్ళాం, వెళ్లకుండా ఉండలేంగా, అది శరీరానికి ప్రాథమిక అవసరం. అన్నం పెట్టాలి, నీళ్లు పోయాలంటే చచ్చి ఊరుకుంటుంది. అది ఉంటే కదా వెతకడం. సీతమ్మని అందుకుని వెళ్ళాం బిలంలోకి. ఆవిడే చెప్తోంది, వెళ్ళిన వాడు బయటికి రావడం కుదరదు, ఆవిడ అనుగ్రహించి తీసుకొచ్చింది కానీ, లేకపోతే మనం బయటకు వస్తామా? ఎందుకు చంపుతాడయా సుగ్రీవుడు? నువ్వు బాగా ఆలోచించు. మనం ఈ మాటలు కానీ సుగ్రీవుడికి వెళ్ళి చెప్పుకుంటే మనందరినీ కూడా సుగ్రీవుడు మన్నిస్తాడు. మన్నించి ప్రేమించి గౌరవిస్తాడు తప్ప యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏదో చేసేస్తాడు అని నువ్వు అనుకోవద్దు. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, తమకి ఏం చెప్పారో అదే, అంతకన్నా ఇంకా పెద్ద బుద్ధి పెట్టి ఆలోచించేటటువంటి స్వభావం ఉండదు. నాతో ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇవన్నీనండి శ్రీరామాయణం చదువుతుంటే మీకు పైకి ఇలా ఉంటాయి కానీ పరమసత్యాలు హనుమ మాట్లాడుతున్నాయి. ఆయన అన్నారు, చూసారా వీళ్ళు తినేసి పడుకుంటారు, ఇంకా పని ఉండదు, ఉండకపోవడం ఏమవుతుందంటే భయానికి కారణమై వీళ్ళు అలా కూర్చోలేని స్థితి వస్తుంది. తిని పడుకుని ఉండిపోతే, బలం ఉండి చెయ్యగలిగిన వయసులో చెయ్యకుండా ఉండిపోతే ప్రమాదం వస్తుంది. బలం ఉండి చెయ్యగలిగిన వయసులో చేసి వైరాగ్యాన్ని సంపాదించి వానప్రస్థానికి వెళ్ళాలి. మీరు విన్నారో లేదో, మెరైన్ ఇంజనీర్స్ అని ఉంటారు, సముద్రం మీద వాయేజ్కి వెడుతుంటారు వాళ్ళు. సముద్రంలో వెళ్ళేటప్పుడు సముద్రం మీద పనిచేసేటటువంటి వాడు అధికారి మీద తిరగబడితే వాళ్ళకి ఇచ్చేటటువంటి శిక్ష ఏమిటో తెలుసా అండి? 1 వారం రోజులు ఎవ్వరూ మాట్లాడద్దు, ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఏవో ఆయనకి వండి పెట్టండి అని చెప్తారు. సముద్రం మీద ఇంక ఏమీ పని ఉండదు, ఆయన ఎవ్వరూ పలకరించరు. డ్యూటీకి వచ్చేసి ఆ షిఫ్ట్కి సంతకం పెట్టేయడం. చక్కగా ఆ రోజున ఆయనకి మినపరొట్టి ఇష్టమైతే ఓ రోజు మినపరొట్టి వేసి పెడతారు, ఓ రోజున చక్కగా పూరి వేసి పెడతారు, తినేయడం. ఏం చేయాలంటే ఎవరు మాట్లాడరు ఆయనతో. ఆ సముద్రంలో ఓడ వెళ్ళిపోతుంటే అలా కూర్చోవడం. అలసట లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? నిద్ర పట్టదు. సముద్ర ఘోష వింటూ అందరూ కష్టపడుతుంటే తను తినేసి అలా కూర్చోవాలంటే వారం రోజులు ఆ శిక్ష వేస్తే 3 రోజులు అయ్యేటప్పటికీ ఇంతకన్నా సముద్రంలో దూకి చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది. వాడి జీవితంలో ఎప్పుడు ఏ పని చెప్పినా చేయనండం. మెరైన్ ఇంజనీర్స్ యూజువల్గా షిప్ మీద వెళ్ళేటటువంటి క్రూ వ్యతిరేకిస్తే వేసే శిక్ష ఇదే వేస్తారు. హనుమ ఆనాడు చెప్పినవే ఇప్పుడు వచ్చేయి. ఆయన ఎంత యథార్థ దృష్టితో మాట్లాడారో చూడండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.